Say hi to our YouTube channel. ఈరోజు ఎక్స్టర్నల్ వైవా అనమాట. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ అవర్ కాలేజ్. అయితే చందన నాకు ఒక గిఫ్ట్ ఇస్తుందంట, చూద్దాం ఏంటో అది. ఇది నేనే ఫ్రెండ్స్, ఇది నేనే వేసాను. చందన వేసాను ఆర్టిస్ట్ డ్రాయర్. అంత పెద్ద పెద్ద మాటలు. అయితే ఇప్పుడు చందన ఎప్పుడో వేసింది కదా, అది ఇప్పుడు నాకు ఇస్తుందంట. నేను దాని జాగ్రత్త దాచుకోవాలంట. థ్యాంక్ యూ మై డియర్. థ్యాంక్ యూ సో మచ్. అది శ్రీవల్లి ఉంది. శ్రీవల్లి నేనే, నాది నాలా లేదు. శ్రీవల్లి లాగే విత్ లవ్ ఫ్రమ్ చందన. థ్యాంక్ యూ. ఇక్కడేమో స్లామ్ బుక్ రాయమని పొద్దునెప్పుడో ఇచ్చాను ఫ్రెండ్స్. సో లైక్ సాంప్రదాయిని, శుద్ధ పూసని, సుప్రపత్తిని, చందన ఏంటి అంత బాధగా ఉందనుకుంటున్నారా? ఈరోజే కాలేజ్ లాస్ట్ డే అనమాట, అందుకే ఇంత బాధగా ఉన్నాం. 2 కచ్చిపులు తెచ్చుకుంది చందన. కన్నీళ్ళు వస్తే ఒకటి సరిపోదని 2 తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళని స్లామ్ బుక్ రాయమని ఇచ్చి గంట అవుతుంది, ఇంకా రాతనే ఉన్నారు. జస్ట్ సిటీ గర్ల్స్. ఈరోజు అంతా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనమాట. బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు కామలీ బోర్డు తుడవాలి, కానీ తుడవాలి. సిఆర్ ఎవరు అడగండి. అమ్మాయి ఫస్ట్ ఇయర్ నుంచి సిఆర్ ఒక ఇంత పని కూడా చేయలేదు. అఫ్కోర్స్ నేను చేయను, బికాస్ ఐఎమ్ సిఆర్. నేను చేపిస్తా. నజీర్ మా పక్క బెంచ్ పెట్టనమాట. నజీర్ ముస్లిం, మాకు చాలాసార్లు చికెన్ తెచ్చాడు. థ్యాంక్ యూ. బిర్యానీ కూడా ఇచ్చాడు. బిర్యానీ అన్నిటికీ థ్యాంక్ యూ. నజీర్ నేను సబ్జెక్ట్లో చాలా టాపర్స్ అనమాట. వీళ్ళెవరికి సబ్జెక్ట్ రాదు. నేను నజీర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్. నజీర్ హాయ్ చెప్పు. నజీర్ లాస్ట్ డే అని బాగా డిప్రెషన్లో ఉన్నాడు. సో మనం అతన్ని ఎక్కువ బాధ పెట్టడం మంచిది కాదు. ఇంకా బాయ్. అచ్యుత్ ఇందాక వీడియో క్లాస్లో హార్డ్ వర్కర్ ఎవరంటే అచ్యుత్. హార్డ్ వర్కర్, కష్టజీవి. సిఆర్ కన్నా ఎక్కువ పని అచ్యుత్ చేస్తాడనమాట బాబు. అది కాదు, ఇవాళ మన కాలేజ్ లాస్ట్ డే కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ నేనే యా టాపర్ గర్ల్స్ టాపర్ పవిత్ర. సో గర్ల్స్ తో ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి టాపర్ తో స్టార్ట్ చేసాం. చెప్పండి. గర్ల్స్ టాపర్ అయిన ఏరోప్లేన్. అండ్ బై ద వే, సే హాయ్ టు యురేకా. సే హాయ్ టు యురేకా. హలో యురేకా, ఐ
hope all you doing well. ఇంగ్లీష్ వద్దు, తెలుగులో చెప్పకొచ్చు. నమస్కారం అండి యురేఖ గారు, అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చేలాగే కొంచెం బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం బయట ఎలా జరిగిందని కొంచెం భయంగా కూడా ఉంది. ముందు ఏరోప్లేన్ స్పెల్లింగ్ బాగా జరిగింది అనుకున్నా. మీరు ఆపండి మాంసా గారు. ఏరోప్లేన్ స్పెల్లింగ్ రాదు. థ్యాంక్ యూ అండి. అవునండి, నాకు ఏరోప్లేన్ స్పెల్లింగ్ మర్చిపోయి వచ్చానండి. ఓకే, ఇదంతా కాదు, పాయింట్కి రా. మీరు ఎలా ఉన్నా ఎక్కడున్నా మీకంటూ మీ గోల్స్ని రీచ్ అయ్యి హ్యాపీగా మీ అప్కమింగ్ లైఫ్ ఒక సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. ఇదిగోండి మన నెక్స్ట్ టాపర్ నవ్య. నవ్య పెళ్లికి వస్తారా రే? నా పెళ్లి తప్పకుండా రండి యురేఖ అందరూ. యా షూర్, థ్యాంక్ యూ. నవ్య నవ్య మోడల్. చెప్పండి, లాస్ట్ డే కదా ఇవాళ, మీ ఫీలింగ్స్ ఏంటి? ఎప్పుడైపోయిందా అని చెప్పి ఫీలింగ్ అనమాట. ఇంకా వెయిటింగ్ మూమెంట్స్ ఏంటంటే హ్యాండ్ ప్రింట్స్ అన్నారు, రాద్దా ఉన్నారు. బోర్డు తుడవాలి కానీ తుడవట్లేదు. తుడిస్తే వేద్దామని వెయిటింగ్. వచ్చి జరిగితే రాద్దాం. యా ఇంకా చేద్దాం మొత్తం ప్లాన్. ఇంకా యూట్యూబ్స్ ఇంతే కంటిన్యూ చేసుకో. నైస్. బాయ్ బాయ్. అదిగోండి మన నెక్స్ట్ టాపర్ జాను. హలో జాను. హాయ్. యా ఇవాళ లాస్ట్ డే కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఎప్పుడైపోయిందో కాలేజ్ అనిపిస్తుంది ఫస్ట్. ఇంతకీ స్లామ్ బుక్ రాసావా? ఆన్ ది వే రాయించుకోయి లాస్ట్గా 2 గంటల నుంచి రాస్తుంది స్లామ్ 2 బుక్. గంటలు కాదు, హాఫ్ అన్ అవర్ నుంచి రాస్తున్నాను. ఎందుకంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఓకే. కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ అంటే ఇంగ్లీష్ చదివి ఎగ్జామ్ ఇంకెంత కాంప్లికేటెడ్ ఈజీ రాదైతే ఏదో రాయించి ఏం రాయాలి. ఇంగ్లీష్ చదివి చాలా కాలం అయింది, అందుకే పాపం పిల్ల కష్టపడుతుంది. చెప్పాలా యురేఖ గారు? మా యురేఖకి ఏం చెప్తావా? ఓకే. హాయ్ హాయ్. ఇదిగోండి బెస్ట్ డ్యూ అన్నమాట, ఓము అనహ్య కపుల్స్. అంటే కొంచెం అలానే ఉంటారులే. యా ఇవాళ లాస్ట్ డే కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? ఈ అమ్మాయి ఇంకా పనికిరాదు, వేస్ట్. నువ్వు చెప్పారు. నా గురించి కాదు, కాలేజ్ గురించి చెప్పు. అయ్యయ్యో, ఎవరైనా మన కాలేజ్ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారే. ఇక్కడ అందరు ఇలా బిజీగా ఉంటే మన కామ్లీ చూడండి అక్కడ కూర్చొని పులిహోర తింటుంది. కామ్లీ అయిపోయిందా తిండం? ఈ అమ్మాయి అనహ్య ఫేర్వెల్ లో కూడా మాట్లాడలేదు, ఇక్కడ కూడా మాట్లాడట్లేదు, ఇంకెక్కడ మాట్లాడిద్దో తెలీదు. పులిహోర కలపమంటే మాత్రం కలిపింది అందరితో. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మీ పిల్లలేరి? ఇంకో పిల్లేది జాను. ఇల్లే పిల్లల్లాగా ఉన్నారు, వీళ్ళకి మేము పిల్లలు అంట. ఓకే బాయ్ 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 బాయ్. మా తల్లి నా మాట వినట్లేదే. ఫస్ట్ బ్లాగ్ ఇవాళ లాస్ట్ డే కదా, ఇవాళ లాస్ట్ డే కదా, నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏ కాదు, కాలేజ్ గురించి చెప్పు. సరే, క్లాస్ మేట్స్ అందరికి గిఫ్ట్ ఇచ్చేసా, అయిపోయింది. అక్కడెక్కడో బర్త్డే పార్టీ జరుగుతుంది, ఇక్కడి నుంచి చప్పట్లు కొడుతుంది. ఇంతసేపు నేను ఇంత గట్టిగా హ్యాపీ బర్త్డే అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు కేక్ ఇస్తారా లేదా అంటే కేక్ కోసం విషెస్ చెప్పింది ఈ అమ్మాయి. ఎప్పుడు అయిపోతుంది అనుకుంటున్నావా? ఏమన్నా మిస్ అవుతావా?
చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి మంచి కొటేషన్ చెప్తాడు, వినండి అందరూ. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. మంచి యూట్యూబ్ కొటేషన్ చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి యురేకా, ఆమె సబ్స్క్రైబ్ చేసుకుంటుంది చూడండి. యురేకా_7. సిగ్గుందా కామెడీ? పవన్ కృష్ణ. కొంచెం పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. పెద్దగా చెప్పాలా? చాలా హ్యాపీగా. కాలేజ్ అయిపోతుందని బాధ లేదా? అయ్యయ్యో, జాయిన్ అయ్యేటప్పుడు బాధేసిందా? జాయిన్ అయ్యేటప్పుడు బాధేసిందా? అయ్యో, అంటే వీళ్ళది ఇక్కడే ఏడుకోరు అనమాట. కాలేజ్ లో ఎవరికేం కావాలన్నా తెస్తాడు ఇంటి నుంచి. అవును, ఎప్పుడేం కాలేదు, తేవాలని కూడా లేదు. అదిగోండి వెళ్ళిపోతున్నాడు ఇంకా మాట్లాడుతుంటే. మా ఛానల్కి ఏదైనా చెప్పు. ఇంతకీ మా ఛానల్ పేరు తెలుసా? మా ఛానల్ పేరు తెలుసా? యా, మా బ్యాచ్ లీడర్, ప్రాజెక్ట్ లీడర్ ఎదరేజ్ శ్రీవల్లి. యా, కాలేజ్ అయిపోతుంది కదా శ్రీవల్లి, నీ ఒపీనియన్ ఏంటి? పెద్దగా చెప్పు. లేదు లేదు, ఏదో ఒకటి చెప్పాలి. యా, కాలేజ్ బంక్. నేను శ్రీవల్లి చాలా సార్లు బంక్ కొట్టాం కాలేజ్ అని చెప్పి. సో ఫైనల్ ఇయర్ లో యా, పక్కనే మన ఇరిటేటింగ్ నవ్య ఉంది. పాపం నవ్యకు బాగాలేదు, సో డిస్టర్బ్ చేయండి. బాయ్ బాయ్. ఒక మంచి విషయం ఏంటంటే యా, నవ్య మమ్మల్ని ఇరిటేట్ చేసే డేస్ ఇంకెళ్ళిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఎవరిని ఇరిటేట్ చేసిందో తనకే తెలియదు. నెక్స్ట్ ఇంకెవరిని ఇరిటేట్ చేసిందో తనకే తెలియాలి. యా, మన యా, మా నవ్య మీద ఎవరికై క్రష్ ఉంటే మాత్రం డ్రాప్ అయిపోండి, చచ్చిపోతారు ఆ పిల్లని భరించలేక. మా శ్రీవల్లి అందగత్తే, మా సివిల్ అందగత్తే. అదిగోండి మాట్లాడితే ఆ జుట్టులో ముందుకేసి స్టైల్ గా కూర్చునింది అనమాట. యా యా, ఇంకంతేనా, అయిపోయిందా? తర్వాత వస్తాయి అనమాట, మిడ్ నైట్ వస్తాయి అనమాట. అసలైన బాధలు, అసలైన థాట్స్ అన్నీ మిడ్ నైట్ వస్తాయి. మిడ్ నైట్ రండి చెప్తాం. ఓకే, బాయ్ బాయ్. సత్తి పాపం నా పనులన్నీ తనే చేస్తాడు. నేను సిఆర్గా ఉండే ఉపయోగం లేదు, మా సిఆర్ చేస్తాడు మంచిగా. సిఆర్ మన కాలేజ్ అయిపోతుంది కదా, చాలా ఆనందంగా ఉందా? ఎందుకు? నీ సిఆర్ పనులన్నీ ఇంకా అయిపోతున్నాయని హ్యాపీగా ఉందా? యా, పాపం ఎవరు సిఆర్ గా ఉండనంటే తనే సిఆర్ గా ముందుకొచ్చాడు. పెద్ద మనిషి. ఇంకేం చెప్పవా కాలేజ్ గురించి నీ ఒపీనియన్? చెప్పు. ఎక్కడికి చూడలేదా? అయ్యో, కాలేజ్ టూర్కి నువ్వు రాలేదా? అప్పుడు మిస్ అయిపోయాడు పాప మా సిఆర్. ఇంకా గట్టిగా ఏమైనా మాట్లాడితే కొట్టేటట్టున్నాడు. అది కూడా లేచి
dam dare dam dare dam da, dam dare dam, dam dare, dare dam dam dam. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు. ఇది నాదే ఫ్రెండ్స్. సరదాలు ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసిందిక్కడే. గెలిచి అర్థం కాని జీవితాన్ని పాఠంగా నేర్చింది ఇక్కడేగా. విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా. దమ్ దరే దమ్ దరే దమ్ దరే.
9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11 కి అక్కడెక్కడికి పోతున్నాం, 12 కి ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clock కి ఎక్కడెక్కడికో పోతున్నాం. క్లాస్ లో అందరిని ఇంటర్వ్యూ చేశాను కానీ నన్ను మాత్రం ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. చివరికి బస్సులో ఇంటర్వ్యూ చేసుకోవాల్సి వచ్చింది. మా క్లాస్మేట్స్ అందరిని నేను తప్పకుండా మిస్ అవుతాను.